సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్మాపూర్ గ్రామ శివారులో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికుడు విద్యుత్ కాత్కానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెవెన్యూ మరియు పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. సర్వేయర్ కోటేశ్వరరావు, ఆర్ఐ రంగయ్య, ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటుక బట్టీల నిర్వహణపై ఆరా తీశారు. ముఖ్యంగా అక్రమ విద్యుత్ కనెక్షన్లు, భూమి యజమానుల వివరాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా బట్టీలు నిర్వహిస్తే వాల్టా చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ రంగయ్య హెచ్చరించారు. జిల్లా కేంద్రానికి అతి సమీపంలోనే ఇటుక బట్టీలు నడుస్తున్న లేబర్ అధికారులు కార్మికుల భద్రతను పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. చట్టవిరుద్ధంగా సాగుతున్న ఈ వ్యాపారాలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేబర్ల ఉసురు తలితే ఎట్లుంటది అంత వాళ్ళ లేబర్లకు అంత ఇబ్బంది పెట్టడం, ఆ వైర్ కింద పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అసలు అది ఎంత 3 ఫీట్ల ఫరక్ ఉంది. అది అంతే. మీ ఆధార్ కార్డు ఇవ్వండి, ఫోటో అయినా సరే ఇక్కడ మొబైల్ నెంబర్ చెప్పండి. 9441125959. సంగారెడ్డిలో ఎక్కడ ఉంటారు? ఆయన ఉండే అడ్రస్ చెప్తాడు. సంగారెడ్డి నీకేం తెలుసు చెప్తాడు. ఎక్కడంటే మీది ఉండేది? సండే మార్కెట్. 94412959. ఎన్ని గంటల సమయంలో జరిగింది ఇది? నైట్ అప్పగల పొద్దున నిన్న ఉదయమా? నిన్న ఉదయం కదా స్పేస్ ఉండిపోతున్నారు. లక్షలు దిగుతున్నారు కదా, పేసి ఉండిపోతున్నారు. మీరు జాగ్రత్తగా వదిలేసుకోవాలంటున్నారు. అంటే భూములు లక్షల దిగి పోను మరి ఇంత డేంజర్ వస్తుంది. మొత్తం వైర్ల కింద మొత్తం పైకి లాగేసింది. పెద్ద లైన్ అంటే ఇట్లా పేర్చినప్పుడు అయిందా? పైకి లేచి లాగేసిందండి. పైకి చచ్చిపోయిన వాళ్ళు అందరూ 3 మంది చచ్చిపోయారు. మంచిగా కుర్రోళ్ళకి ఇలా 50 వేలు వేసేస్తాం. మందిలో ఉంటారండి. 50 వేలు వేసేస్తారంటే కుర్రోడికి అందరూ చచ్చిపోతారు. ఏం లేదు మాట్లాడదామని అంటే మీ మనిషి అంట కదా. ఈయన కూడా మళ్ళీ ఎప్పుడు కూడా కనబడవు కదా. ఏడ కూడా మళ్ళీ ఎప్పుడు ఏడ కనబడవు కదా. నువ్వు ఫస్ట్ ఎయిడ్కి రా బాబు. చిమ్నాపూర్ కాడికి రా. నువ్వు చెప్పిన కాడికి రా. నేను అడ్రస్ నీకు వాట్సాప్ చేస్తాను, లొకేషన్. అప్పుడేమంటే ఎవరు రాలేదు సార్ ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు వాళ్ళు ఏం జరుగుతుందంటే ఇక్కడ కరెంట్ కొడితే ఇంట్లో కొట్టిందని చెప్పమన్నారు సార్. ఇక్కడ కరెంట్ కొడితే ఇంట్లో కొట్టిందని చెప్పమన్నారు సార్. కరెంట్ అయితే చెప్పారంటండి వీళ్ళకి. అదైతే నేను వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఆ విషయం. అయితే హాస్పిటల్కి సగం దూరం వెళ్ళగానే ఊపిరి పోయిందంటే మొత్తానికి.
అది అక్కడ జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆయన తెలియకుండా సంతకం తెలియక పెట్టించేశారంటే సంతకం. ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పకుండా రాత్రి అయితే మేము 10 గంటలకు కొత్త వెళ్ళిపోయారండి. వీళ్ళైతే ఓనర్లు అయితే ఇక్కడికైతే ఇప్పుడు ఇంకా ఎవరు రాలేదండి. అది ఏం జరిగిందన్నది తెలియలేదండి ఇంకానే. ఇప్పుడు అయితే వాళ్ళు 10 గంటలకు వస్తామని పొద్దునే వెళ్ళారండి. 11 అవుతుంది. ఇప్పుడు ఇంకా ఎవరు రాలేదు. మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తారన్నది ఏం తెలియదండి. అక్కడ ఏం జరిగింది అన్నది ఇప్పుడు వాళ్ళు వస్తేనే కానీ ఇక్కడ ఏం చేస్తామన్నది వాళ్ళు ఏం చెప్పకుండా వెళ్ళిపోయారండి. రాత్రి అయితే పొద్దున 10 గంటలకు మాట్లాడతామని. మరి ఆ పిల్లల భవిష్యత్తు అనేది మరి వాళ్ళు చూడాలి కదండి. మరి వాళ్ళు చూసి మరి న్యాయం జరగాలండి. మీరు అంతా సపోర్ట్ ఉండి మరి ఆ పిల్లలకి అన్యాయం జరగకుండా న్యాయంగా జరగాలని. లేబర్ ఆఫీస్ వాళ్ళు అధికారులు వచ్చారా? ఎవరు రాలేదు సార్. మేము ఎవరికి కంప్లైంట్ పెట్టలేదు ప్రస్తుతానికి అయితే. వాళ్ళు వచ్చి మరి ఏమైనా న్యాయం జరగాలని మేము దయచేసి కోరుతున్నాం. మరి కొడుతున్నారండి కుర్రోడు పైన స్టెప్ మీద చేస్తున్నారండి. చేస్తుంటే మా ఊరు కుర్రోడు ఒక బెడ్లకి వేసి అందుకుని అలా స్టెప్ నుంచి వచ్చేస్తున్నాడండి. వచ్చేస్తుంటే పడిపోయాడండి. వెంటనే కరకర లాగేసుకుని పడిపోయాడండి. పడిపోతే ఇక్కడ మనకు చేయటంలో వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళండి. వెంటనే కారు తీసుకుని వచ్చండి. కారు మీద తీసుకెళ్ళి సగంలో తీసుకెళ్ళిపోతే ప్రాణం పోయిందంటే అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చేలా అంటే మేము తీసుకురానా కొనాపురం తీసుకెళ్ళాం కానీ మేము తీసుకెళ్ళలేదు అంటున్నారండి. అని మళ్ళీ మా ఊరితో సంతకం పెట్టించుకునే పోటీ మాసం చేయించేసారంటే తండ్రి కాదండి మాంగారండి. మాంగారితో సంతకం పెట్టించుకుని పోటీ మాసం ఎలా చేయించేస్తాడండి. అది పని వేసింది అసలు. అది పిల్లం పెట్టింది, ఆడ అమ్మ పెట్టింది, ఆడు బాగా పెట్టాడా పోటీ మాసం చేయించాను. నాకు సావమ్మని ఎక్కడ కొడుతున్నాము ఇంట్లో కొట్టాడని చచ్చిపోమన్నారండి. పెద్దలేనండి. ఏబీకి వెళ్ళండి. ఏబీ లేనండి. అది పెట్టొద్దా అంటే మీరు డబ్బులు ఇస్తాం కదా, లక్షల రూపాయలు తెచ్చుకున్నారు కదా, ₹1,00,000 తీసుకున్నాం. నేను చెప్పినట్టు మీరు చేస్తారా, మీరు చెప్పినట్టు మేము చేయాలని అడిగినాడండి. మేము ఆంధ్రా అండి. మాది కాకినాడ జిల్లా అండి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం వెనమల్చాల.